గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు వస్తే తిరస్కరించండిని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించండి అని పేర్కొన్న స్టిక్కర్లను సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం వల్ల అధిక విద్యుత్ ఛార్జీల బారిన పడి మాడి మసైపోతున్నారని, ఎక్కడైతే స్మార్ట్ మీటర్లను బిగిస్తే వెంటనే వ్యతిరేకించాలని సిపిఎం నాయకులకు సమాచారం అందిస్తే వాటిని అడ్డుకుంటామని తెలిపారు. సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పన్నాడు. ప్రజలపైన 1,00,000 కోట్లకు పైగా భారాలు వేయబోతున్నాడు. కాబట్టి స్మార్ట్ మీటర్లు కూడా వేస్తే ప్రజలపైన అదనపు భారము వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లను పూర్తిగా రద్దు చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వీళ్ళందరూ కలిసి కూడా స్మార్ట్ మీటర్లను ఎవరైనా బిగించడానికి వస్తే పగలగొట్టండి, విరగొట్టండి, వాళ్ళని ఇంటికి రాకుండా ఎదురుదాడి చేయండి అని చెప్పేసి ప్రజలకు పిలిపించినారు. ఎన్నికల తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లను బిగించుకోండి అని చెప్పేసేటువంటి రీతిలో ఈరోజు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించుకున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. 5,000 రూపాయలు వచ్చేటువంటిది 10,000కు పైగా 12,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 500 రూపాయలు వచ్చేది 1,500 రూపాయలు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు కూడా వాపోతున్నారు. స్మార్ట్ మీటర్ బిగిస్తే కనుక ఏ టైనా కట్ అయిపోతుందో తెలియదు కరెంటు. నువ్వు మళ్ళీ ఎవరిని అడగాలా, ఎవరిని అడగలేవు. ముబ్బుకు చీకట్లోనే పనుకోవాలా, దోమలతో కరిపించుకొని పనుకోవాల్సి వస్తుంది ప్రజలు. కాబట్టి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలను విజ్ఞాపిస్తున్నాము. స్మార్ట్ మీటర్లు ఎక్కడైతే బిగిస్తే కనుక అక్కడ సిపిఎం పార్టీ నాయకులకు మీరు ప్రజలు ఫోన్లు చేస్తే ఖచ్చితంగా అక్కడికి వచ్చి మేము ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు అడ్డుకుంటాము అని చెప్పి చెప్తా ఉన్నాము. ప్రజలు అక్కడక్కడ వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించిన చోట స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించాలా. ఇప్పటికే విద్యా సంస్థలకు బిగించినారు, మెడికల్ షాప్లకు బిగించినారు, ప్రైవేట్ హాస్పిటల్లకు బిగించినారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు బిగించినారు. కాబట్టి సామాన్య ప్రజానీకం ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అనేక రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల నువ్వు వ్యతిరేకించాలని చెప్పి ప్రజలకు సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఇంతవరకు ప్రభుత్వం ఆమోదించలేదు, అయినా అదాని కంపెనీ బిగిస్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వ్యతిరేకిస్తే వచ్చే నష్టం ఏం లేదు. వ్యతిరేకించిన కొన్ని చోట్ల వెనక్కుపోతున్నారు బిగించకుండా. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలా. భవిష్యత్తులో కరెంటు బిగించి, ఇప్పుడు ఎట్లుందంటే మొత్తం టౌన్లల్లో బిగించిన తర్వాత ఛార్జీలు పెంచడం మొదలు పెట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,20,000 స్మార్ట్ మీటర్లు ఇప్పటికే బిగించడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ అయిపోతే ఒకటేసారి రిలీజ్ చేసే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పిందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని, స్మార్ట్ మీటర్లు పగలగొట్టడం కాదు, తెలుగుదేశం నాయకుల తలకాయలు పగలగొట్టాల వాస్తవంగా. ఎందుకంటే మాట చెప్పి తప్పడం అనేది కరెక్ట్ కాదు. మరి మీరే పగలగొట్టండి అన్నారు, ఈరోజు బిగిస్తుంటే మీరే చూసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. ప్రజలు చైతన్యం అయ్యేదానికి ఈ స్టిక్కర్లన్నీ కూడా అతికిస్తున్నాం. ప్రజలు కూడా వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. సుమారు 1,750 కోట్ల రూపాయలను లంచంగా తీసుకుని ఈ ఒప్పందానికి ఆయన వచ్చాడనేది ఆ రోజు పత్రికలు ఘోషించాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, వీళ్ళందరూ ఆ రోజు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పిలిపించారు. ఉపన్యాసం చెప్పిన చోటల్లో ఈ యొక్క స్మార్ట్ మీటర్ల అంశాన్ని జోడించారు. జోడించడమే కాదు, ఈ 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు ఆదాని ద్వారా. ఇది అమెరికాలో కేసు కూడా ఉంది అనేది ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం అనేది జరిగింది.